ఇస్సాకు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ పక్కనున్న వాళ్ళందరూ కూడా అసూయపడ్డారు. ఇక్కడ ఉండడానికి వీల్లేదు పో, జరిగాడు. ఇక్కడ ఉండడానికి వీల్లేదు పో, జరిగాడు. ఇక్కడ ఉండడానికి వీల్లేదు పో, జరిగాడు. వీళ్ళు ఉండడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు జరుపుకుంటూ గెంటుకుంటూ ఇస్సాకుని ఎక్కడ తీసుకొచ్చారు చెప్పండి? వాగ్దాన భూమికి తీసుకొచ్చారు. సహోదరి సహోదరులు, కొంతమంది పగవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు మనకు తెలియకుండానే మనము ఎక్కడ ఉండాలో అక్కడికి వారు చేరుస్తారు అనే విషయం మర్చిపోకండి. నీ నిజాయితీకి మంచి రోజులు వస్తాయి, నీ యథార్థతకు మంచి రోజులు వస్తాయి, నీ పరిశుద్ధమైన జీవితానికి మంచి రోజులు దేవుడు ఇస్తాడు. యోసేపు కష్టాలు పాలయ్యాడు, యోసేపు నిందించబడ్డాడు, చెరసాల్లో బంధించబడ్డాడు. కానీ దేవుడు మౌనంగా ఉండలేదు. తగిన సమయంలో యోసేపును హెచ్చించలేదా? నిన్ను దీవించే రోజులు రాబోతున్నాయి, దేవుడు నిన్ను కనికరించే రోజులు రాబోతున్నాయి. అప్పటి వరకు నీ ఆత్మీయతను, నీ పరిశుద్ధతను, నీ నిజాయితీని పాడు చేసుకోవద్దు.